కృష్ణా జిల్లా పామరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలు తనను గెలిపిస్తారని కైలే అనిల్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మక్బల్ కదిరి నానా దర్గా నుంచి భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. డప్పు చప్పుళ్లు నృత్యాలతో అట్టహాసంగా సాగింది నామినేషన్ ర్యాలీ. ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతమ్మ సహా ముఖ్య నేతలతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మక్బుల్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నేదురుమల్లి బంగ్లా నుంచి అట్టహాసంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు ఖలీల్ అహ్మద్. నగరంలోని రాజన్న భవన్ నుంచి అభిమానులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ సర్వమత ప్రార్థనలు నిర్వహించి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. సామాన్యుడైన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్. ప్రజలంతా మరోసారి జగనన్నను ఆశీర్వదించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి. కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు నేతలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తోంది. తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాసు గంపలగూడెం మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు స్వామిదాసు. అందుకోసమే వెళ్లి ప్రతి గ్రామంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దేశంలోనే దమ్మున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. 70,000 మంది ఎస్సీలున్న ఈ నియోజకవర్గంలో పోటీలో నిలబెట్టడానికి డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావుల ప్రతిపక్షాలకు కనిపించడం లేదంట అని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పెనుమంట్ర మండలంలో ఆచంట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ అభ్యర్థి ఉమబాల ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ నవరత్నాల వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఉమబాల. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబొగ్గ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటింట ప్రచారం చేశారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రచారంలో స్పీడ్ పెంచారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని శాశ్వత సీఎంను చేయాలని మంత్రి అప్పలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి దాడిశెట్టి రాజా నామినేషన్ దాఖలు చేశారు. స్వగ్రామం ఎస్ అన్నవరం నుండి ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్తో కలిసి మంత్రి రాజా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా రోడ్లన్నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోగా జెండాలు రెపరెపలాడాయి.
యనమల కుటుంబ సభ్యులపై మూడవసారి పోటీ చేస్తున్న మంత్రి రాజా ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మొదట నాయుడుపేట టౌన్లోని విజయ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కిలివేటి అనంతరం నాయకులతో కలిసి గాంధీ పార్కు, పోలేరమ్మ ఆలయం, పెద్ద దర్గా, అంబేద్కర్ విగ్రహం మీదుగా సూళ్లూరుపేటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో పాటు సూళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జన సముద్రం మధ్య వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి నామినేషన్ వేశారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ రెండోసారి సీఎంగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ జన సముద్రాన్ని చూస్తుంటే నామినేషన్కి వచ్చినట్టు లేదు, పండగ వాతావరణంలాగా ఉందన్నారు. వచ్చే నెల 13న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామరెడ్డి నామినేషన్ కార్యక్రమం జన సునామీని తలపించింది. నామినేషన్ కార్యక్రమానికి గ్రామాలతో పాటు పట్టణాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో గుంతకల్లులో ప్రధాన రహదారులు వైఎస్ఆర్సీపీ జెండాలతో నిండిపోయాయి. తొలిత గుంతకల్లు మస్తాన్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి ప్రజలకు నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి. అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకుముందు చింతలమోరి గ్రామం నుంచి అమలాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.